మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పంట పొలాలను సందర్శించి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పంట పొలాలను సందర్శించి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరులోని మండలం కలుగొట్ల గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో ఈవేళ 11:30 పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో సీఎం పర్యటన కొనసాగనుంది. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే పనులను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా రైతులతో మమేకమై రైతులకు గత ప్రభుత్వం తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే పట్టాదారు పాస్తు పుస్తకాల్లో జగన్ ఫోటోస్ పెట్టుకోవడము, ఒక రకమైనటువంటి రైతులంతా కూడా భయకంపితులు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీసర్వే పేరు పైన రైతులకు చాలా దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా పాస్ పుస్తకాల్లో కూడా రాజముద్ర అంటే 3 సింహాలతో ఉన్నటువంటి రాజముద్ర వేస్తారు. అదే విధంగా ప్రభుత్వ భూమిగా అంటే ఎవరు భూమిని వాళ్ళని పరిగణించే విధంగా కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మిగనూరు మండలం కల్లుకుంట్ల గ్రామాన్ని వేదికగా చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇటీవల కాలంలో ఈ 18 నెలల కాలంలో రైతులకు కానీ లేదంటే వివిధ రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తన ఆలోచన విధానాలను కూడా పంచుకోనున్నారు. అదేవిధంగా రైతులతో నేరుగా ప్రతి అంశం పైన కూడా చర్చించేటువంటి వేదికను కూడా ఏర్పాటు చేశారు. వివాదరహితమైనటువంటి భూములు గుర్తించేందుకు చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో ఈ క్షేత్రస్థాయిలో వెళ్లి ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ భూ సర్వే ఏ విధంగా జరుగుతుంది, రెవెన్యూ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ గానీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ గానీ ఏ విధంగా రైతులతో మమేకమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వంతో పబ్లిక్ యాక్సెసిబిలిటీ తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రజల చెంతకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రజల మన్నలను పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూ రీసర్వే అమలు జరుగుతున్నటువంటి తీరును కూడా స్వయంగా పర్యవేక్షించి పరిశీలించి రైతుల ఒక అభిప్రాయాలను కూడా తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అంటే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి శిలా పలకాలను పెట్టడం, పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టడం, ఇవంతా కూడా రైతులు గాని ప్రజలు గాని ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా చాలా భయకంపితులైనటువంటి ఒక పరిస్థితి. ఎక్కడ మా భూమిని తీసేసుకుంటారనేటువంటి ఒక భయం, ఆందోళన ఎక్కువైనటువంటి ఒక నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దమనకాండను పూర్తిగా రూపుమాపడంలో భాగంగా స్వయంగా రైతుల దగ్గరికే ప్రజల దగ్గరికే వెళ్లి ముఖ్యమంత్రి వాటితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 11:40 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఎమ్మిగనూరు మండలంలోని కల్లుకొట్ల గ్రామంలో గ్రామ సభ కూడా నిర్వహించేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు వింటారు. ఒకే వేదికపై అర్హులైన రైతులు కొత్తగా రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంతకుముందు మనం చెప్పినట్టు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు తీసుకుంటే పూర్తి స్థాయిలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో దాన్ని తీసేసి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నమైనటువంటి ముద్రించినటువంటి వాటిని ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకంలో ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. మధ్యాహ్నం 2:05 నుండి 2:35 వరకు లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి నేరుగా పొలాల్లోకి వెళ్లనున్నారు. అంటే రైతుల దగ్గరికే వెళ్లి అక్కడ వ్యవసాయ పనుల్లో కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి ఒక పరిస్థితి. భూ సర్వే పనులు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు, టెక్నాలజీ వినియోగాన్ని అధికారులతో కూడా స్వయంగా ఆయనే పరిశీలన చేసి తనిఖీ కూడా చేపడుతున్నారు. అంటే డ్రోన్ సహాయంతో ఏ విధంగా ఎక్స్టెన్షన్ రైతు పొడవు వెడల్పు తనకున్నటువంటి వ్యవసాయ భూమి ఎంతవరకు ఉన్నదనేటువంటి అంశాలని టెక్నాలజీ సహకారంతో ఏ విధంగా నమోదు చేస్తారనేటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం 2:40 నుండి 4:10 వరకు బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే ఉంది. అందులో భాగంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేస్తారు కార్యకర్తలకు. ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ తీసుకుంటే ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన ఆమాంతం రైతుల్ని ఆకట్టుకునే విధంగా రైతుల దగ్గరకు వెళ్లి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే దశగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటు షెడ్యూల్ కూడా డ్రాఫ్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. రహీం. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.